మాట్లాడదాం. ముందుగా సుధీర్ గారిని తీసుకుంటాను. సుధీర్ గారు లక్నో వెళ్ళారు, నిన్న మ్యాచ్ ఎంజాయ్ చేశారా? నమస్తే ధనలక్ష్మి గారు. అఫ్ కోర్స్ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ది మ్యాచ్ అండి. అండ్ చాలా అద్భుతంగా కొనసాగింది. అండ్ ఆర్సీబీ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం కపుల్ ఆఫ్ డిస్కషన్స్ లో చెప్పుకున్నాం కూడా ధనలక్ష్మి. ఆర్సీబీ అండ్ పంజాబ్ కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ 2 పొజిషన్ లో నిలిచేందుకని. అండ్ అటు ఇటు ఉంటే 2 టీమ్స్ టాప్ లో చేరుకున్నాయి. గుడ్ విన్ ఫర్ వెరీ గుడ్ విన్ యాక్చువల్లీ ఫర్ ఆర్సీబీ. అండ్ ఇదే ఫామ్ ఊపు కొనసాగించినట్లయితే నేనేమనుకుంటానంటే కప్ ఈస్ జస్ట్ బెకనింగ్ దెమ్ యాక్చువల్లీ ఓన్లీ జస్ట్ టూ స్టెప్స్ అవే టు విన్ ద కప్. ఆర్సీబీ అయినా పంజాబ్ అయినా ఏదైనా పర్వాలేదు. మీరు అన్నారు కదా 4 టీమ్స్ కు ప్లే ఆఫ్ వెళ్ళినటువంటి టీమ్స్ కు ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కప్పు గెలవనటువంటి టీం గెలిస్తే చాలా మంచిది ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఐపీఎల్ అంటారా. ఐపీఎల్ అద్భుతంగా ఇంకా కొనసాగాలి ఫ్యూచర్ లో. అంటే ఇప్పటి వరకు ఏ టీం అయితే గెలవలేదో ఆ టీం గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే పంజాబ్ ఒకసారి ఫైనల్లో ప్రవేశించారు. ఆర్సీబీ 3 times ఫైనల్లో చేరుకొని వాళ్ళు కప్పు గెలవలేకపోయినారు. అండ్ ఇఫ్ దే విన్ it will be fantastic. Even Punjab wins also, I'm going to be happy. And ఎందుకంటే 2 teams కు ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. They have been fantastic in this tournament and congratulations 2 teams కు ధనలక్ష్మి. అండ్ మోహన్ గారు, నిన్నటి మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న అద్భుతమైన పర్ఫార్మెన్స్ జితేష్ నుండి మాత్రం. అంటే పంత్ కూడా 100 సెంచరీ చేసిన తర్వాత కూడా వాళ్ళని ఓడించగలిగారు అంటే ఇది ఒక మంచి బూస్టప్ అనమాట నెక్స్ట్ రాబోయే మ్యాచ్కి, అలాగే ఫైనల్ మ్యాచ్ కోసం. డెఫినెట్లీ పంత్ లాస్ట్ మ్యాచ్లో ఆయన మంచి పెర్ఫార్మెన్స్ తెచ్చాడు. ఆయన సెంచరీ సాధించి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఈజ్ ఆల్సో వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. అది గ్రేట్ థింగ్ ఫర్ పంత్. బట్ రిషబ్ పంత్ షుడ్ మెయింటైన్ ది ఫార్మ్ కంటిన్యూస్లీ. ఒక మ్యాచ్ బాగా ఆడి ఇంకొక మ్యాచ్ బాగా ఆడిపోతే బాగుండదు. బట్ ఈ హాజ్ స్కోర్డ్ ఎ వండర్ఫుల్ సెంచరీ. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ సెంచరీ ఆల్సో దే లాస్ట్ ద టీమ్, దే లాస్ట్ ద మ్యాచ్. And hopefully Rishabh Pant will be in good form in England tour also. ధనలక్ష్మి అతనికి 27 crores పెట్టి కొనుక్కున్నారు కదా. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చివరికి అయితే లభించింది. అతను వండర్ఫుల్ బ్యాటింగ్ చేశాడు. అందుకనే ఈవెన్ గోయంకా కూడా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా అతను ఒక మంచి కమెంట్ చేశాడు. పంత్ ఇన్నింగ్స్ విషయం మాట్లాడుతూ మనం ఫెంటాస్టిక్ అంటుంటాం కదా, ఫెంటాస్టిక్ అని చెప్పాడు. రియల్ గా చెప్పాలంటే అంత అద్భుతంగా ఆడాడు. ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఆల్సో యెస్టర్డే ధనలక్ష్మి. అవును, అంటే ఒక దశలో కోహ్లీ ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ ఏమన్నా తటపడుతుందా అని అనుకుంటున్న టైంలో జితేష్ అసలు అద్భుతమైన నాక్ ఇచ్చాడు. అండ్ తన కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే ముందు ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో కూడా ఫ్యాన్స్ ఎవరు కంగారు పడద్దు, నేను చూసుకుంటా అన్నాడు. అలాగే ఆడాడు అనమాట చెప్పినట్టుగానే. అబ్సల్యూట్లీ కెప్టెన్ లెడ్ బై ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను క్యాప్టెన్సీ చేసే అవకాశం మరొకసారి అతనికి వచ్చింది పర్టికులర్ ఫిట్ గా లేకపోవడం తోటి. ఈ ప్లేడ్ సమ్ గ్లోరియస్ షాట్స్ అండి. ముఖ్యంగా అతడు ఎక్స్ట్రా కవర్ వైపు ఆడినటువంటి షాట్స్, మిడ్ వికెట్ వైపు ఆడినటువంటి లాఫ్టెడ్ షాట్, బ్రిలియంట్ షాట్స్ ఆడాడు. అండ్ చాలా రేర్ క్వాలిటీ ఉంది అతనిలో. మంచి వికెట్ కీపర్, మంచి బ్యాటర్. అండ్ అతని ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే లోవర్ ఆర్డర్ లో నేను అనుకుంటాను ఒక స్ట్రెంత్ అనేది ఇస్తున్నాడు అతను. లివింగ్ స్టోన్ మరొకసారి నిరాశపరిచాడు. ఈవెన్ స్టార్టింగ్ లో కూడా అతడు పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేదు. సో జితేష్ శర్మ లాంటి బ్యాటర్ ఒక వండర్ఫుల్ ఫామ్ లో ఉండడం అనేది నేను అనుకుంటాను ఆర్సీబీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ మయాంక్ అగర్వాల్ కూడా మీరు మెచ్చుకోవాలి ధనలక్ష్మి. ఎందుకంటే మయాంక్ అగర్వాల్ కూడా ఒక వండర్ఫుల్ సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత డెఫినెట్లీ బిట్ ఆఫ్ ప్రెషర్ వాస్ దేర్ యాక్చువల్లీ. ఆ ప్రెషర్ ని ఇద్దరు అద్భుతంగా హ్యాండిల్ చేశారు. అండ్ మయాంక్ అగర్వాల్ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడింది. అండ్ మరొకటి ఏంటంటే మయాంక్ అగర్వాల్ కు పంజాబ్ కండిషన్స్ కూడా కొత్త కాదు. బికాస్ ఈ ప్లేడ్ ఫర్ పంజాబ్ కనుక నేను అనుకుంటాను కసి కూడా తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐ థింక్ హిజ్ రోల్ కెన్ బి బిగ్గర్ టుమారో ఇన్ ద ఫస్ట్ ప్లే ఆఫ్ ధనలక్ష్మి. రైట్ నౌ ఎన్ని మ్యాచెస్ ఉంటాయంటారు సుధీర్ గారు మొత్తంగా? 4 మ్యాచెస్ అండి ఇప్పుడు టోటల్ గా. ఇప్పుడు రేపు ఒకటి ప్లే ఆఫ్ ఫస్ట్, తర్వాత అఫ్ కోర్స్ గెలిచిన టీం స్ట్రేట్ అవే మీకు ఫైనల్ లో వెళ్తారు. అండ్ ఓడిపోయిన టీం కు మీరు చెప్పినట్టుగా మరొక ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ మ్యాచ్ అనేది వాళ్ళకి ఎలిమినేటర్ అవుతుంది. అండ్ గుజరాత్ ముంబై అనేది